ఓం మహాగణపతే నమః. ఓం సరస్వత్యై నమః. ఓం హయగ్రీవాయ నమః. ఓం మహామృత్యుంజయాయ నమః. ప్రియమైన ఆత్మబంధువులారా, ఏది విన్న తర్వాత మళ్ళీ ఏది వినాల్సిన అవసరమే లేదు. అటువంటి భగవద్గీతని జ్ఞానయజ్ఞము 51వ భాగానికి స్వాగతం, శుభస్వాగతం, సుస్వాగతం. ఆత్మబంధువులారా, మనం 14వ భాగమైనటువంటి గుణత్రయ విభాగ యోగంలో ప్రవేశించామండి. గుణత్రయ అంటే త్రిగుణ గుణాలు, అంటే 3 గుణాలు అన్నమాట అండి. వీటి గురించి అక్కడక్కడ శ్రీకృష్ణుడు చెప్పడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ 7వ అధ్యాయంలో 12వ శ్లోకం కూడా చెప్తారండి. ఈ 3 గుణాలు ఏమిటి? అవి నా నుంచి వచ్చిన, నేను వాటిలో లేను, అవి నాలో లేవు, నాకేమీ సంబంధం లేదని చెప్తుంది. అలాగే గత అధ్యాయం క్షేత్రజ్ఞ విభాగంలో కూడా 20వ శ్లోకం నుంచి 22వ శ్లోకం వరకు కూడా కాస్త ఎదమెద్దంగా చెప్పడం జరిగింది. దీని గురించి సవివరంగా పూర్తిగా శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి చెప్పాలనుకుంటున్నాడు. అందుకనే అర్జునుడు అడగకముందే ఇవి చెప్పడం మొదలుపెట్టేయండి. మరి మనం ముందుకు వెళ్దామా? పరంభూయ ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానమోత్తమం యజ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః. జ్ఞానములలో ఉత్తమమైన జ్ఞానాన్ని నీకు తెలియజేయబోతున్నాను. దేనిని తెలుసుకొని గతంలో మునులు వాళ్ళందరూ ఈ సంసార బంధాల నుంచి బయటపడి ముముక్షులయ్యారో అటువంటి జ్ఞానాన్ని నీకు ఇప్పుడు మరలా చెప్పబోతున్నాను. అంటే గతంలో చాలాసార్లు చెప్పాడండి అర్జునుడికి, ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను మరొకసారి నీకు ఈ విషయాలను చెప్తున్నాను అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. జ్ఞానానాం జ్ఞానముత్తమం, జ్ఞానాలలో కల్లా ఉత్తమమైన జ్ఞానము ఏదండి? భగవంతుని గురించి తెలుసుకునే జ్ఞానమే ఉత్తమమైన జ్ఞానము. అందుకే పరం, ఉత్తమం రెండిట్ల అర్థం ఒకటే అన్న కూడా పరమైనటువంటి ఆ జ్ఞానాన్ని తెలుసుకుంటే ఉత్తమమైన సిద్ధులు కలుగుతాయని మనం అర్థం చేసుకోవచ్చు అండి. ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః సర్గేపి నోపజాయంతే ప్రళయేన వ్యదంతి చ. అర్జున, పైన చెప్పబడిన జ్ఞానం ఉపాసించి గతంలో ఎందరో మునులు నన్ను చేరుకున్నారు. అటువంటి వారు జనన మరణ చక్రం నుంచి బయటపడతారు, అంటే జన్మ రాహిత్యాన్ని పొందుతారు. ఇక్కడ 2 విషయాలన్నీ కృష్ణ భగవానుడు స్థిరీకరించి చెప్పడం జరిగిందండి. అందులో ఒకటి, ఎవరైతే ఈ జ్ఞానాన్ని తెలుసుకుంటారో వారు నాలో ఐక్యమవుతారు, నన్ను చేరుతారు. రెండోది, కల్పాంతంలో సృష్టి జరిగినప్పుడు అంతకుముందు కల్పంలో ఉన్న జీవరాశులన్నీ కూడా పుడతాయి, కానీ వీరు తిరిగి మళ్ళీ జన్మించరు. అంటే ఒకసారి తనలో ఐక్యమైన వారికి మళ్ళీ మరు జన్మ అంటూ ఉండదు, స్పష్టంగా చెప్పడం జరిగింది. అందుకే గతంలో కూడా చాలాసార్లు శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడండి, ఈ సంసార బంధం నుంచి బయటపడాలంటే, ఈ మహాసముద్రం నుంచి బయటపడాలంటే నన్ను తెలుసుకో, నన్ను తెలుసుకున్న తర్వాత నీవు విముక్షుడు అవుతావు అంచేత, అంటే జనన మరణ చక్రాల నుంచి బయటపడతావు, మళ్ళీ జన్మంటూ ఉండదు, పునర్నిప జననం పునర్నిప మరణం వీటితో ఏ విధమైన సంబంధాలు లేకుండా ఉంటారు. మమయో నిర్మహద్ బ్రహ్మ తస్మిన్ గర్భం దదామ్యహం సంభవ సర్వభూతానాం తతో భవతి భారత. అర్జున, మహాద్బ్రహ్మ రూపకమైనటువంటి ఈ మూల ప్రకృతి సర్వ ప్రాణులకు జన్మస్థానము. అందుకే ప్రకృతిని మహాయోని అని అంటారండి. సర్వభూతాలకి ఈ మూల ప్రకృతి ఉత్పత్తి స్థానము. మూల ప్రకృతి గర్భంలో చైతన్య రూపంలో బీజాన్ని నేనే ఉంచుతాను. ఈ కారణం చేతనే సకల భూతములు కూడా ఈ ప్రకృతి నుండి పుడుతున్నాయి అని కృష్ణ పరమాత్ముడు చెప్పడం జరిగిందండి. సర్వయోనిషు కౌంతేయ మూర్తయ సంభవంతి తాసాం బ్రహ్మ మహాద్యోని రహం బీజ ప్రదప్పిత. అర్జున, ఈ ప్రకృతి మహాయోని అయితే సకల జీవులకు ఇది ఉత్పత్తి స్థానం అని పిలువబడుతుంది. అయితే అందులో
బీజాన్ని నేను ఉంచుతున్నాను అని చెప్పి సమస్త సృష్టి ఈ ప్రకృతి పురుష కలవక వలనే ఏర్పడుతుంది. అందుకనే పార్వతీ పరమేశ్వరుని ఆది దంపతులను కూడా అంటుంటారండి. అర్థమైందండి మీకు? ప్రకృతి పురుషుల కలయికే ఈ అనంత సృష్టి అని మనం అర్థం చేసుకోవాలి. అంటే గత శ్లోకంలో చెప్పింది ఇక్కడ కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే కాస్త విషయంగా చెప్పుకుంటే ప్రకృతి జడమైనది, దానిలో కదలిక లేనిది, అశాశ్వతమైనది. పురుషుడు బీజము. ఎప్పుడైతే ఈ పురుషుడు ప్రకృతితో చేరి తన బీజాన్ని ఇవ్వడం జరిగిందో అప్పుడు ఈ సృష్టికి మూలం ఏర్పడుతుంది అని మనం అర్థం చేసుకోవాలి. సత్వరజస్తమ ఇది గుణా ప్రకృతి సంభవా నబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయం. ఇప్పటిదాకా ఈ సృష్టి ఎలా జరుగుతుంది అని చెప్పిన శ్రీకృష్ణుడు ఇక్కడ నుంచి ఈ అధ్యాయంలో ఏ విషయాలైతే మరొకసారి అర్జునుడికి చెప్తాను శ్రద్ధగా వినమని చెప్పాడో వాటిని చెప్పడానికి సమాయక్తుడై చెప్పడం మొదలుపెట్టాడండి. అర్జున, ఈ ప్రకృతి నుండి 3 గుణాలు ఆవిర్భవించాయి. అంటే ప్రకృతి నుంచి 3 గుణాలు ఉద్భవించాయి. ఆ గుణములే సత్వగుణము, రజోగుణము, తమో గుణము. ఈ గుణములు దేహంలో ఉన్న ఆత్మస్వరూపాన్ని కప్పి ఉంచుతాయి. ఈ 3 గుణముల ప్రభావం వలనే ఈ పరిశుద్ధమైన ఆత్మ దేహంతో కలిసి జీవాత్మగా మారుతూ కర్మలను చేస్తూ ఆ కర్మ ఫలాలని అనుభవిస్తూ పునరేపు జననం పునరేపు అంటే మళ్ళీ చనిపోతూ మళ్ళీ పుట్టడం ఇందులో చిక్కుకుపోతున్నాడు. దీన్ని బట్టి మనకి ఏమీ అర్థమైందండి? ఈ 3 గుణములు ప్రకృతిలో ఉన్నాయి, పురుషుల్లో లేవు. పురుషుడు గుణాతీతుడు. కానీ జీవుడు తన యథార్థ స్వరూపమైన ఆత్మని మర్చిపోయి తానే దేహము, దేహమే తాను అని అందులో మునిగిపోయి ఈ ఆత్మ జీవాత్మగా మారి మోహానికి లోనవుతున్నాడు, సంసార బంధనంలో చిక్కుకుంటున్నాడండి. ఈ 3 గుణాలలో ఏ ఒక్క గుణానికి ప్రభావితుడైనా, ఈ 3 గుణాలలో ఏ ఒక్క గుణానికి ప్రభావితుడైనా అది సత్వగుణమైన, రజోగుణమైన, తమో గుణమైన ఈ మాయ నుంచి బయటపడటం అసాధ్యము. అంటే ఏ గుణానికి లోబడినా కూడా మాయని ఛేదించడం అసాధ్యము అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలండి. చాలామంది అనుకుంటూ ఉంటాం సత్వగుణము చాలా మంచిది కదా అని, దాని తర్వాత కాస్త రజోగుణము, తర్వాత తమోగుణము, 3 ఏది గొప్పది, ఏది ఏంటి, ఇది ఏం చేస్తే ఏమవుతుంది అన్ని గుణాల తర్వాత చెప్తారండి. కానీ ఇక్కడ ఏంటంటే మనం ప్రధానంగా ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకుందంటే ఏ గుణానికి కూడా జీవుడు లోబడి ఉండకూడదు. ఏది తగులుకున్నా, దేనిలో పడినా ఈ ఆత్మ అంటే ఈ జీవుడు ఈ బంధాల్లోంచి బయటపడటం అసాధ్యము. ఎందుకంటే ఆ మాయని ఛేదించడం చాలా కష్టమని మనం అర్థం చేసుకోవాలి. తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం సుఖ సంగేన బధ్నాతి జ్ఞాన సంగేన జానఘ. ఇప్పుడు ఒక్కొక్క శ్లోకంలోని శ్రీకృష్ణ పరమాత్ముడు సత్వగుణము, రజోగుణము, తమో గుణము లక్షణాలు చెప్తూ ఉంటాడండి. ఈ శ్లోకంలో ఎక్కువగా సత్వగుణ గురించి చెప్పడం జరిగింది. త్రిగుణాల గురించి సంపూర్ణంగా తెలుసుకోవాలంటే ఈ అధ్యాయం ఒక మహద్భావకాశం. శ్రద్ధగా వినండి. అనఘ అని సంబోధిస్తారండి ఈ శ్లోకంలో. అనగా అంటే పాపరహితుడోగు అర్జున. సత్వగుణం గలవారు ఎలా ఉంటారో చెప్తున్నాడండి. వాళ్ళు ప్రకాశవంతంగా ఉంటారు, నిర్మలంగా ఉంటారు, తెలివితోటలతో ఉంటారు, సోమర్తనం ఉండదు, విషయ పరిజ్ఞానం ఉంటుంది, గ్రహణ శక్తి ఉంటుంది, నిర్మలంగా ఉంటాడు. ఇతని మనసు ఎటువంటి వికారాలకి లోను కాకుండా ఉంటాడు అని సంక్షిప్తంగా ఈ సత్వగుణ లక్షణాలని శ్రీకృష్ణ పరమాత్ముడు తెలియజేయటం జరిగిందండి. ఇక్కడ మనం ఒక విషయం తెలుసుకోండి. ఈ సమస్త ప్రపంచంలోని ఈ త్రిగుణాలు అంటే సత్వ, రజస్, తమో గుణాలలో కేవలం ఏదో ఒక్క లక్షణమే కలిగినటువంటి ఏ ప్రాణి ఉండదు. ప్రతి జీవులోని ఈ 3 గుణాలు కలగలిపి ఉంటాయి. ఏది ఎక్కువ, ఏది తక్కువ, ఏది మధ్యస్థం ఇవన్నీ కూడా మనం బేరేజ్ వేసుకొని తెలుసుకోవచ్చండి. ఎందుచేతంటే మనం ఏదైనా పని చేయాలంటే రజోగుణం ప్రధానము. పని చేయాలంటే రజోగుణమే కదండి. తర్వాత పని చేసిన తర్వాత మనం రెస్ట్ తీసుకోవాలనుకుంటాం, అప్పుడు తమో గుణం ప్రధానం. సో అన్నీ కావాలి.
ఏది శృతి మించకూడదు అని మనం అర్థం చేసుకోవాలండి. ఇక్కడ ఈ సత్వగుణంలో కూడా ఒక చిన్న ప్రాబ్లం తెలియజేశాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. సత్వగుణంలో కూడా కాస్తంత అహంకారం చేరుతుంది. దాన్నే సాత్విక అహంకారము అని అంటారండి. సాత్విక అహంకారం అంటే ఏంటంటే వీళ్ళలో కొన్ని భావాలు ఉంటాయండి. నేను జ్ఞానిని, నాకు అన్నీ తెలుసు, నేను ఏదైనా చెప్పగలను, బాగా చదువుకున్నాను, భగవంతుడు నాకు కనపడతాడు, దేవుడు నాతో మాట్లాడతాడు, నేను పెద్ద స్వామీజిని, పెద్ద యోగిని, ఇటువంటి భావనలో ఉంటూ ఉంటారండి. ఈ భావాలు ఇవన్నీ వీళ్ళలో కించిత్ అహంకారాన్ని కలగజేస్తాయి. దీనిని సాత్విక అహంకారం అంటారండి. నేను ఇందాక చెప్పాను గతంలోని ఏమిటి, ఈ 3 గుణాలకి అతీతుడిగా ఉన్నవాడే ముముక్షు అవుతాడు. ఏ గుణం ఉన్నా కూడా, ఎందులో మమేకమైనా కూడా, ఎందులో పాటు కొట్టుకుంటున్నా కూడా, ఈవెన్ ఇట్ ఈజ్ ఇన్ సాత్విక గుణము అయినా కూడా అక్కడ ఆ భగవంతుని చేరడానికి అర్హత సంపాదించలేడు. ఎందుకంటే ఏ గుణంలో తగులుకున్నా కూడా మాయలోనే పరిభ్రమిస్తున్నట్లుగా లెక్క గమనించగలరు. రజోరాగాత్మకం విద్ధి తృష్ణా సంగ సముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ కర్మ సంగేన దేహినం. ఓ కుంతి కుమార, రజోగుణము ప్రాపంచిక విషయాల మీద రాగమును, ఆసక్తిని కలగజేస్తుంది. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు ఫోకస్ అంతా కూడా రజోగుణం మీద పెట్టేయండి. రజోగుణ లక్షణాల గురించి కూడా మనకు తెలియజేయటం జరిగిందండి. ఈ రజోగుణం నుంచి తృష్ణ, కోరికలు పుడతాయండి. వాటిని తీర్చుకోవడం కోసం ఎన్నో కర్మలు చేస్తూ ఉంటాం. ఆ కర్మఫలాన్ని మళ్ళీ అనుభవించక తప్పదు. ఈ రజోగుణం ఎటువంటిదంటే కొన్ని లక్షణాలు చెప్పడం జరిగింది. ఈ ప్రాపంచిక విషయాల్లో మనం ఎన్నో విషయాలు చూస్తుంటాము, ఎన్నో విషయాల గురించి వింటూ ఉంటాము, ఎంతోమందిని తాకుతూ ఉంటాము. ఇవన్నీ కూడా ఆ విషయాల పట్ల తృష్ట, ఆసక్తి, ప్రేమ, ప్రీతి కలిగేలా చేస్తాయి. అక్కడి నుంచి ఇది నాకు కావాలి, నాకే కావాలి అనేటువంటి కోరిక కలుగుతుందండి. ఈ కోరిక ఇంతంతే ఒడింతై స్వార్థం కింద మారుతుంది. ఇది లేకపోతే నేను, అది నాకు లేకపోతే నేను ఇంక బ్రతకలేను, అది నాకు కావాలి, నాకే కావాలనేది ఈ విధమైనటువంటి మానసిక సంకల్పంతో, మానసిక దుర్బలతతోటి ఉండటం జరుగుతుందండి. కోరిక ఉండటం తప్పు కాదు, కానీ ఆ కోరికలు గుర్రాలై మన మీద స్వారీ చేయకూడదు. ఏమీ లేనివాడుకు నాకు ఇది కావాలని కోరుకుంటూ తప్పు లేదు. అన్నీ ఉన్నవాడు కూడా, అంటే ఇప్పుడు ఒక కోరిక కొడతాడండి, ఆ కోరిక తిరిగిన తర్వాత అక్కడ ఆగడు, మళ్ళీ 10 కోట్లు కొడుతుంది. 1 లక్ష కావాలంటే 1 లక్ష వచ్చిన తర్వాత మళ్ళీ 10 లక్షలు కావాలంటే, కోటి వస్తే 10 కోట్లు కావాలంటాడు. దీనికి అంతం లేదండి. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటండి, రజోగుణము మనకి బంధాలను కలగజేస్తుంది, అంటే రాగాన్ని కలగజేస్తుంది. మనం అంటే అటాచ్మెంట్స్ మన గతంలో కూడా చెప్పుకున్నామండి, 2వ అధ్యాయంలో. అది కూడా ఎక్కడైతే రాగం ఉందో అక్కడ బంధం ఉంటుంది. ఆ బంధంలో చిక్కుపోతాము, ఆ బంధాలు మనం బయటకు వెళ్ళలేవు, అందులోనే మునిగి తేలుతూ ఉంటాము. చివరికి మనకి నిజంగా ఏది కావాలో అది మర్చిపోయి అనవసరమైన విషయాల వెంక పరిగెట్టి ఈ జన్మని వేస్ట్ చేసుకుంటాం, మళ్ళీ ఇంకో జన్మ ఎత్తాల్సి ఉంటుంది. ఈ కర్మ ఫలితాల ప్రభావముగా అర్థం చేసుకోగలరు. తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాదాలస్య నిద్రావి స్తన్నిబధ్నాని భారత. అర్జున, ఈ తమోగుణము అజ్ఞానంలోంచి పుడుతుంది. అజ్ఞానం అంటే ఏంటండి, మన ముందు ఎంతోమంది చదువుకుంటూ ఉంటారండి, మనం చూస్తూ ఉంటాం. శ్మశానానికి వెళ్తాం, శ్మశానం వేరే కలుగుతుంది, మళ్ళీ మాయలో పడి అన్నీ మర్చిపోతూ ఉంటాం. నేనేనా మిషన్ చెప్తాం, తొడగొడతాం, ఒకరోజు నేనే వెళ్ళిపోవాల్సిన వాడిని అనేది మర్చిపోతాం. అదే అజ్ఞానము. సుఖ దుఃఖాలు 2 ద్వంద్వాలు. సుఖం వచ్చిన తర్వాత దుఃఖం కూడా వస్తుంది, కానీ సుఖం వచ్చినప్పుడు విర్రవీగిపోతూ కుప్పిగంతులు వేస్తూ ఉంటాయండి, దుఃఖం వచ్చినప్పుడు కృంగిపోతూ ఉంటాడు. ఇది కూడా అజ్ఞానమే. అలాగే ఉన్నది లేనట్టుగాను, లేనిది ఉన్నట్టుగాను భావిస్తూ ఉంటాడు. అంటే తాడిని పాములాగా, పాముని తాడులాగా భావిస్తూ ఉంటాయండి. ఈ ప్రపంచంలో ఉన్న అన్ని వస్తు సముదాయము, మనం చూసేవన్నీ ఏవైతే మనం చూస్తున్నామో, ఇంక్లూడింగ్ ఈ శరీరం కూడా, ఇవన్నీ శాశ్వతములు కాదు, అశాశ్వతములు, ఆశించేవి. ఇవన్నీ తెలుసు కూడా వాటి వెనక ప్రోకలాడుతూ ఉంటాం. ఇదే అజ్ఞానము.
అర్థమైందండి. అజ్ఞానంలోంచే ఈ తమోగుణం పుడుతుంది అని శ్రీకృష్ణ భగవాన్ చెప్పాడు. ఇప్పుడు క్లుప్తంగా ఈ తమోగుణం యొక్క లక్షణాలను మనం అర్థం చేసుకుంటే మనకి తమోగుణం అంటే ఏంటో బాగా అర్థమవుతుందండి. ఎప్పుడు పరధ్యానంగా ఉండటం, ఏ పని మీద శ్రద్ధ లేకపోవటం, నిద్ర మత్తులో తూగుతూ ఉండటం, ప్రతి పనిని వాయిదా ప్రొక్రాస్టినేషన్ అంటే రేపు చేయొచ్చు, రేపు అని వాయిదాలు వేస్తూ ఏ పని చేయకుండా చక్కగా విశ్రాంతి అంటే బద్ధకస్తుడుగా ఉంటూ ఉంటాయండి. అవసరమైన వాటికంటే అనవసరమైన వాటి మీద ఎక్కువ శ్రద్ధ కలిగి ఉండటం, ఇవన్నీ కూడా తమోగుణ లక్షణాలండి. క్లుప్తంగా చెప్పాలంటే ఎవరిలో సోమరతనం అంటే బద్ధకం ఎక్కువ ఉండి నిద్రమత్తులో ఉంటూ ప్రతి పని వాయిదా వేస్తుంటాడో వారిలో తమోగుణం ఎక్కువగా ఉన్నట్లుగా మనం భావించవచ్చు. శ్రీకృష్ణుడు ఇక్కడ సర్వదేహినాం అని చెప్పడం జరిగిందండి. అంటే అన్ని దేహదారులలోని ఈ తమోగుణము వ్యాపించి ఉంటుంది. అయితే ఇది ఏ పాడులో ఉందో తెలుసుకోవాలంటే మనం ఇందాక చెప్పుకున్నది ఆ లక్షణాలని పరిశీలించాల్సి ఉంటుంది. ప్రియమైన ఆత్మ బంధువులారా, సమయాభావం వల్ల ఈరోజు ఈ ఎపిసోడ్ని ఇక్కడితో ముగిస్తున్నాను. కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. ఓం తత్ సత్.